100% చేసేస్తామని కూడా రాష్ట్రంలో ఒకే ఎజెండా ఉండడం అనేది సరే ఏ రాష్ట్రంలో అయినా సాధ్యపడకపోవచ్చు. కానీ కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఆ కూటమిలో ఉన్న వాళ్ళకన్నా ఒక ఎజెండా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అంటారా, ఆయన ఎజెండా ఆయనకి ఎటు ఉంటుంది, నేను ఇందాక చెప్పినట్టు. దాని మీద మనం ఎంత మాట్లాడుకున్నా ఏదో సామెత చెప్తారే అలా ఉంటుంది. బట్ స్టిల్ మాట్లాడుకోవాలి. మనతో పాటు అంకమరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. లైవ్లో తిరునగరి జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. గఫూర్ గారు నమస్కారం సార్. జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్. అంకమరావు గారు నమస్కారం. జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 4వసారి. ఇవాళ ఆయనకి అధికారం కొత్త కాదు, గవర్నెన్స్ కొత్త కాదు, ఈ చిన్న చిన్న చిల్లర రాజకీయాలు చూడడం కూడా కొత్త కాదు. కాకపోతే ఏంటంటే ఆయన బాధపడుతోంది, నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి వాళ్ళతో కూడా రాజకీయం చేయాల్సి వస్తుంది అంటే టైం వేస్ట్ అవుతోంది అనేది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, అంతర్గతంగా పార్టీలో లేకపోతే ప్రభుత్వంలో ఇప్పుడు కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరేదో బయటపడితే పడవచ్చు. బోండా ఉమ ఒక అంశంలో, లేకపోతే భూమా అఖిల ప్రియ ఇంకో అంశంలో. కానీ అంతర్గతంగా పార్టీ సమావేశాల్లో అధినేత హెచ్చరించి ప్రోగ్రెస్ కార్డులు వాళ్ళకి ఇచ్చి ఇంకా మారకుండా ఉండి, సో వీళ్ళ విషయంలో వీళ్ళ ఎజెండా అధినేత ఎజెండాతోటి, ప్రభుత్వాధినేత ఎజెండాతోటి ఎందుకు సింక్రనైజ్ కావట్లేదు? రిషి గారు, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు ప్రేక్షకులకి నా నమస్కారాలు. రిషి గారు, మనందరం మనుషులం. సో డెఫినెట్ గా కొన్ని అభిప్రాయ భేదాలు, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ కొంత వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ ఉంటుందండి, డిఫరెంట్ వేస్. కాకపోతే మీరు అన్నట్టుగా ఒక సింగిల్ లైన్ ఇస్ ద పార్టీ లైన్. పార్టీ లైన్ ని ఎవరం కూడా డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. పార్టీ సిద్ధాంతాన్ని ఎవరం కూడా డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో అలా చేస్తే డెఫినెట్ గా దాని మీద యాక్షన్స్ ఉంటాయి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మీరు అన్నట్టుగా ఏమంటారు అని అంటే, వై అనే దానికి సింపుల్ ఏంటంటే, సార్ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నేను నాయకులను కూడా అనట్లేదండి, కార్యకర్తలు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా చాలా ఇబ్బంది పడ్డారు, చాలా చాలా బాధపడ్డారు. సరే, పర్సనల్ గా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు అవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్ద ఆయన మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే మేము అందరం కూడా ఆయన పెద్ద ఆయననే అంటాం, మా ఇంటంతటికి ఆయన, మా కుటుంబాలకు ఆయన పెద్ద. సో డెఫినెట్ గా పెద్ద ఆయన మీద జరిగినటువంటి దాడి కావచ్చు, పెద్ద ఆయన మీద వాళ్ళు చేసినటువంటి ఇమోషనల్ ఏదైతే ఒక ట్రామా ఆయనకి గురి చేశారో, ఇవన్నీ దే హ్యావ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ us, అందులో డౌట్ లేదు. సో దాని ఒక్కొక్కసారి కొంతమంది నాయకులు వెన్ దే ఆర్ ఇన్ ద ఫీల్డ్, ఒక్కొక్కసారి దానికి సంబంధించినటువంటి ఆ థిన్ లైన్ క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే కదా ఇమ్మీడియట్ గా, సార్ ఒక విషయం చెప్పండి రిషి గారు, అంటే డోంట్ టేక్ మీ రాంగ్, కానీ ఇవాళ అఖిల ప్రియ గారు కానివ్వండి, లేకపోతే ఉమా గారు కానివ్వండి, లేకపోతే ఇంకో సంబడి ఎవరైనా సరే ఒక చిన్న లైన్ క్రాస్ అవ్వగానే ఇమ్మీడియట్ గా మేము మాట్లాడుతున్నాం కదా. పార్టీ దాని మీద స్ట్రిక్ట్ అయినటువంటి యాక్షన్ తీసుకుంటోంది కదా. ఎవరైనా సరే దెర్ ఇస్ నో, ఏమంటారు అంటే అక్కడ నో ఎక్స్క్యూజెస్ అలౌడ్, హూ ఎవర్ ఇట్ ఇస్. అట్లాంటప్పుడు మాకు వేరే పార్టీలకి డిఫరెన్స్ ఎక్కడ అంటే, సార్ మనకు తెలియదే ఉంది సార్, మీరు అంటే, నేను ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్ స్టూపిడ్ కంపారిజన్, కానీ హత్యలు చేసేసి ఏమంటారంటే బ్రహ్మాండంగా అలా పక్కన పెట్టుకొని తిప్పించుకున్నారు వాళ్ళని, సొంత బాబాయిని చంపిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని తిప్పించుకున్నారు. అలాంటి పార్టీలను చూసాం మనం. కానీ ఇవాళ ఒక చిన్న డీవియేషన్, నేను అనేది వెదర్ ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ వన్, వెదర్ ఇట్ ఈస్ అ మేజర్ వన్, ఒక డీవియేషన్ వస్తే ఇమ్మీడియట్ గా పార్టీ అధ్యక్షుడి దృష్టిలో అది ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు దాన్ని ఇమ్మీడియట్ గా అడ్రస్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కరెక్టివ్ మెజర్స్ అంటే పార్టీ విత్ డిఫరెన్స్. ఇప్పుడు క్రమశిక్షణ గల పార్టీగా మీ పార్టీకి పేరు కదా మొదటి నుంచి, కానీ ఆ క్రమశిక్షణ ఎందుకు అలవడింది, అసలు దాని మూలాలు ఏంటి, పార్టీ మూలాలు ఏంటి, ఇది బహుశా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కావడం లేదేమో. లేదా ఇందాక నేను ఒక మాట అన్నా, మీరు విన్నారో లేదో ఇంట్రడక్షన్లో, పాపం వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి. అది కులం కావచ్చు, లేకపోతే ఖర్చు పెట్టిన డబ్బు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం కావచ్చు, ఆర్ ఇంకొక రీజన్ కావచ్చు. కానీ అసలైన ఎజెండా పక్కకి వెళ్ళిపోవట్లేదా? అందరి గురించి చెప్పట్లేదు నేను. ఎందుకు డిస్క్లైమర్ ఇస్తున్నానంటే, అందరూ ఆపాదించుకుంటే నేనేం చేయలేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ అవుట్ ఆఫ్ 100. నేను ఒక విషయం చెప్తాను సార్. ఇక్కడ మా పార్టీకి మీరు అన్నట్టుగా సిద్ధాంతం ఇస్ వెరీ క్లియర్. మేము ఏ రోజున కుల రాజకీయమో, మత రాజకీయమో, ప్రాంత రాజకీయమో అలాంటి రాజకీయాలు చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. పాయింట్ బ్లాంక్. అందులో నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇవేవి కూడా మా సిద్ధాంతం కాదు, ఇవేవి కూడా మా ఏమంటారు అని అంటే మా ప్రిన్సిపల్స్ లో అవి లేవు. సో ఇవాల్టి రోజున
మీరు అన్నట్టుగా కొన్ని డీవియేషన్స్ వస్తున్నాయి. దానికి పలు కారణాలు ఉంటాయి సార్. నేను వాళ్ళు తప్పు లేకపోతే వాళ్ళు ఒప్పు అనేటువంటి దాన్ని డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలో జోత్సం లేదు. కానీ పార్టీ లైన్ ని ఎవరు డీవియేట్ అయినా సరే, ఐ రీటరేట్ టైమ్ అండ్ అగైన్, పార్టీ లైన్ ని ఎవరు డీవియేట్ చేసినా సరే దాని మీద ఇమ్మీడియట్ కరెక్టివ్ మెజర్స్ ఉంటాయి మా పార్టీలో అంటున్నాను నేను. సో వాళ్ళ ఒకవేళ ఎవరైనా కొంచెం అయినా సరే అటు ఇటు వాళ్ళు డీవియేట్ అవుతున్నటువంటి పరిస్థితిలో వి పుల్ దెమ్ బ్యాక్. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు కుల రాజకీయం చేసేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి వేరేవి. వాళ్ళ కులమే ఒక ఇదిగా బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళ అవసరాల కోసం కులాల్ని వాడుతుంటారు వాళ్ళు. సరే, ఒక దగ్గరికి పోయి కులాన్ని వాడి ఇంకో దగ్గర పోయి కులాన్ని వాడకుండా కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం కులాన్ని వాడుతుంటారు వాళ్ళు. మేము అలా కాదు, మాకు ఈ కులం ఆ కులం లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, ఈ మతం ఆ మతం లేదు, అందరికీ మంచి చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. అదే పార్టీ సిద్ధాంతంగా మేము 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇంకో 40-50 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాం, నో డౌట్ అబౌట్ ఇట్. మనుషుల కోసం అంటే నాయకుల కోసమో మనుషుల కోసమో ఆ ఆధారంగా ఈ పార్టీ లేదు సార్. ఈ పార్టీ ప్రజల కోసం పుట్టింది, కార్యకర్తల బేస్డ్ గా, కార్యకర్తల ఏమంటారంటే నిన్న నిమ్మల రామానాయుడు మంత్రి ఒక మాట అన్నారు, పార్టీ గుర్తుతోనే మీకు ఈ హోదా వచ్చింది అని గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది అనేది. సార్ నేను ఒక మాట చెప్తానండి. వారు పెద్దవారు మాట చెప్పేటువంటి ఒక ఇది ఉంటుంది, కానీ నేను ఒక మాట ఏం చెప్తాను అని అంటే వెరీ సింపుల్ అండ్ స్లైటర్ నోట్, అందులో నో డివియేషన్స్. ఎవరైనా సరే పార్టీ లైన్ నుంచి, పార్టీ ప్రిన్సిపల్ నుంచి, పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాల నుంచి డీవియేట్ అయితే ఇమ్మీడియట్ గా కరెక్టివ్ మెజర్స్ ఉంటాయి. దే హ్యావ్ టు రెక్టిఫై దెమ్సెల్స్. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సార్, నా కోపం రాదా రిషి గారు? నేను మనిషిని కదా, నా కోపం రాదా? నన్ను అనరాని మాటలు అన్నప్పుడు, పెద్ద ఆయన అనరాని మాటలు అన్నప్పుడు, బోనమ్మని అన్నప్పుడు నా కోపం రాలేదా? లోకేష్ గారిని అన్నప్పుడు మేము వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నేను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడలేనా? కానీ వి హ్యావ్ అ ప్రొసీజర్ కదా, అంటే మాకు ఒక ప్రిన్సిపల్ ఉంది కదా రిషి గారు. పక్కవాడు గడ్డి తిన్నాడని మేము గడ్డి తింటే మాకు వాడికి తేడా ఏముంటుందండి? ఇక్కడ ఫైట్ ఇక్కడ అధినేత కోసం చేస్తున్నారా, పార్టీ కోసం చేస్తున్నారా, తమ కోసం తాము చేసుకుంటున్నారా? డిఫరెన్స్ ఉంది కదా. ఎవరు చేసినా నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఇస్ సుప్రీం. మాకు డన్. గఫూర్ గారు, పార్టీ ఇస్ సుప్రీం. గఫూర్ గారు, మీరు తెలుగుదేశాన్ని ఎప్పటి